హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాల్ మీ చిట్టి. ఇదేంటి ఇలా స్పూన్తో చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేనండి, స్వచ్ఛమైన ఇంట్లో చేసిన గీ. ఏదైనా మన స్వహస్తాలతో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఈ బయట కొనే కల్తీ గీల కంటే ఇంట్లో స్వయంగా చేసుకునేది ఎంతో మేలు. దీనికోసం రోజు పాలు కాస్తాం కదా మనం. దానిపైన ఉండే అట్టుని తీసుకొని ఒక గిన్నెలో స్టోర్ చేసేసుకోవాలి. అది ఎక్కువ మొత్తం అయ్యాక దాన్ని మిక్సీలో వేసుకొని పెట్టుకుంటే ఇలా మన హోమ్ మేడ్ బటర్ రెడీ అయిపోతుంది. చూసారా బటర్ ఎంత బాగా వచ్చిందో? చూస్తారు కదా, మన బటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బటర్నితో అందులో ఉన్న వాటర్ని కాస్త గట్టిగా పిండేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. దీంట్లో 2-3 లవంగాలు, కాసింత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది నెయ్యి పాడవకుండా చూస్తుంది, అలాగే మంచి అరోమా కూడా వస్తుంది వీటితో పాటు. ఇలా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాక ఆ బటర్ మొత్తం కరిగిపోయి వాటర్లా అయిపోతుంది. ఆ వాటర్లో నుండి ఫస్ట్ స్టార్టింగ్లో నురుగులు వస్తాయి. ఈ నురుగుల్ని మనం స్పూన్తో పక్కన తీసేసుకోవాలి. అది అలానే ఉంచామనుకో చూడడానికి బాగోదు, అది మళ్ళీ నెయ్యి అవ్వడానికి చాలా టైం పట్టుద్ది. అందుకని పైన నుసులను తీసేసుకుంటే ఇలా అయిపోతుంది. ఇది మనకు ఒక 15-20 మినిట్స్లో గీగా మారిపోతుంది. చూసారా, 15-20 మినిట్స్లో గీ అయిపోయింది. చక్కటి గీ. ఈ గీని ఇలాంటి గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం మన్నికగా. ఇలాంటి గాజు జార్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి, మన గీ రెడీ అయిపోయింది. వావ్, ఎంత బాగుందో కదా చూడడానికి. మన ఇంట్లో స్వయంగా చేసింది కాబట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. మా పిల్లలకి మాత్రం భలే ఇష్టం అండి నెయ్యి అంటే. చూసారు కదా, మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.